జీవిత లక్ష్యం వైపు వెళ్ళాలంటే చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ మోక్షాలను సాధించాలి. అందులో మనకు కావాల్సింది ఇవాళ కామం అన్నమాట. కామం గురించి తెలుసుకోవాలి. కామం అంటే కోరిక. ఉదాహరణకి బైక్ కొనుక్కోవటం, మంచి ఇల్లు కట్టుకోవడం, కారు కొనుక్కోవడం అలాంటివి అన్నమాట. కోరిక, ఆశ ఒకటి కాదనమాట. ఆశను వదిలేయండి ప్రస్తుతానికి. కావాల్సింది కోరిక అన్నమాట. అవసరానికి మేర, అవసరానికి తగినంత, అవసరాలకు అనుగుణంగా అనుభవించడమే కోరిక అన్నమాట. ఆ కోరిక తీరాలంటే మనం ఎక్కడున్నాము? మాయా ప్రపంచంలో ఉన్నాం. మాయమయ్యే ప్రపంచంలో ఉన్నాం. అంటే మాయలో ఉన్నాం అన్నమాట. ఆ మాయా ప్రపంచాన్ని అనుభూతి చెందకుండా కోరిక తీరదనమాట. కోరిక తీరపోతే లక్ష్యం వైపు వెళ్ళే ప్రసక్తే లేదు. ఓకేనా? ఇది ఇంతకీ జీవిత లక్ష్యం ఏంటి? మనిషికి జన్మ లక్ష్యం, ప్రణాళిక వేరు వేరు, కానీ జీవిత లక్ష్యం మాత్రం ఒకటే అన్నమాట. అదేంటి? ఈ పృథ్వీ మీద ఆనందంగా వ్యవహరించడమే. అంటే ఈ భూమి మీద ఆనందంగా ఉండడమే. ఓకేనా? ఎంతకీ ఆనందం అంటే సంతోషమా, ఉత్సాహమా, ఎగరటమా? ఇదేమి కావాలన్నమాట. మరేంటి? ఇవాళకి ప్రస్తుతానికి జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకున్నాం కదా. వచ్చే షార్ట్ వీడియోలో ఆనందం ఏంటో తెలుసుకుందాం. సరే, ఆనంద విహారులు అవ్వాలి అందరూ.